ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా ఉంది రైతుల పరిస్థితి. ఒకవైపు పంటలకు నీరు లేకపోవడం, మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఈ రెండు కారణాలు రైతులకు పెద్ద సమస్యగా మారాయి. పంటలు సరిగ్గా పండక 6 కాలం కష్టించిన అన్నదాత గుండె తల్లడిల్లుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమనేలా ఉంది వారి పరిస్థితి. ఐదేళ్లు నోట్లోకి పోవాలంటే పంటలు సమృద్ధిగా పండాలి. పెట్టుబడి ఎంత పెట్టినా పంటకు నీళ్లే ప్రధానం. ఆ నీళ్లే రైతులకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. మిరప రైతులను ధరలు నట్టేట్టా ముంచాయి. కనీసం పెట్టుబడులు రాక రైతన్న తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. మిరప పంట కోత కూలి చూస్తే 500 రూపాయలవుతుంది. పండిన పంట కోత కూలికే సరిపోయే దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల రామకృష్ణాపురం చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారు. చుక్క నీరు అందక ఎదురు చూపుతోనే కాలం గడిచిపోతోంది. రబీ వరితో పాటు మిరప పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు వ్యయ ప్రయాసలు పడుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు సాగర్ కాలువలకు నీటి సరఫరా పొడిగించినా అవసరం మేరకు నీరు అందడం లేదని, తూములకు నీరు చేరక చాలా చోట్ల పొలాలు తడవట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మిర్చి 2 ఎకరాలు వేసాను. మాదల గ్రామం ఉప్పాల మండలం పల్నాడు జిల్లా. మిర్చి 2వ కోత కోసాం. నీళ్ళు లాక ఎండిపోతున్నాయి తోటలు. రోజు నీళ్ళు రాట్లా. పుల్లు కాలం వదిలితేనే మాకు వస్తున్నాయి. మామూలుగా ఆవు కాలం అయితే రాట్లా. పైపులు ఎక్కట్లా. రాకాలుగా పుల్లు కాలం వస్తేనే నీళ్ళు ఎక్కుతాయి, లేదా మోటార్ డ్రాప్ కాడ పైపులు ఎక్కలేదు. పెద్ద మేజర్ కావాలి, చిన్న మేజర్లకే ఇది పెద్ద సమస్య అయిపోయింది మాకు. ఇది వచ్చే బరి వస్తే 2 తొళ్ళు పెడితే ఆ ఉండ సన్నగా అంత సాగు వద్దే కథ రైతు కోసుకున్నా కూలి గిట్టుబాటు అయితే. ఈ రైతు కూలీలో కూడా చాలా పరిస్థితి ఎదురిచ్చే పరిస్థితి వచ్చింది రైతుకి. ఆడిపోతే 9,000 8,000 ఇస్తాం అన్నారు. గర్భాలు పోయి అంటున్నారు. నాన్న వ్యవసాయ అలసాట్లు పడుతున్నారు రైతులు. దీనికి దృష్టిలో పెట్టుకుని మీరు మా 15 దాకైనా పుల్లు కాలం వెళ్తే కొంతమంది గెట్టనవుతారు. దావసలు చాలా 90% పండిపోతాయి. ఇది ఏ మాత్రం వచ్చినా 60% మంది దెబ్బతింటారు. 40% మంది లబ్ధి పొందుతారు మా దావలకి. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. పండిన పంటను మార్కెట్కు తీసుకువెళ్లే క్వింటా 20,000 ఉన్న మిరప ప్రస్తుతం 10,000కు చేరిందని అన్నారు. రకరకాల కారణాలు చెప్పి పంటకు ధర తగ్గిస్తున్నారని వాపోతున్నారు రైతులు. అధికార పార్టీ గిట్టుబాటు ధర కోసం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమేనంటున్నారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర కనీసం 14,000 ఉన్నా తమకు లాభం లేకపోయినా అప్పులు లేకుండా బయటపడతామని రైతులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. బాగుంది, ప్రభుత్వం అన్ని బాగానే ఉన్నాయి. ఒక రైతుకి ఒక అనుకూలంగా లేదు. రైతులు ప్రతి ఒక్కరు ఉంటారు. రైతును ఆదుకున్న వాళ్ళే గొప్ప మనిషి. గిట్టుబాటు ధర ఉంటే మినిమం 14-13 సార్లు మనం బయటకు వస్తాం. మా డబ్బు మిగిలిపోయినా అప్పుల నుంచి బయటకు వస్తాం. 14-13 ఉంటే చాలు. అంత అత్యాశగా మాకు లేదు రైతుకి. ఈ ఏడు మేము బయటకు వస్తే చాలు. అంతవరకు మా నమ్మకం. అది దయ ఉంచుకొని సీఎం గారు కానీ ఎంపీ గారు కానీ న్యాయం చేయగలిగితే. ముప్పాళ్ల మండలంలోని మాదల గ్రామానికి చెందిన కొందరు రైతులు స్థానిక వాగులోని వృధా నీటిని ట్రాక్టర్ మోటార్ ద్వారా తోడి పైపుల సాయంతో కిలోమీటర్ల మేర పొలాలకు చేరవేస్తున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్నప్పటికీ పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. పంటలకు నీళ్లు ఇచ్చే దాంట్లో ప్రభుత్వం కొంత అలసత్వం వహిస్తుందని అన్నారు. కౌలు పొలాలు చేసే రైతులు కౌలు చెల్లించే పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వ పెద్దలు ఎక్కడో కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడం కన్నా పొలాల్లోకి వచ్చి చూసి రైతు అవసరాలు తీరిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. మంచి ప్రభుత్వం మా టీడీపీ ప్రభుత్వం మేమంతా ఆశిస్తున్నాం. మాకు కాకపోతే నీళ్లు ఇచ్చే దాంట్లో కొంచెం మా ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. ఎందుకంటే ఎక్కడో కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వటం, టౌన్ లో ఆఫీసులో కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు. నేచురల్ గా పొలాల్లోకి వచ్చి చూసి రైతు అవసరం ఏంటి, రైతుకు ఏ టయానికి నీళ్లు ఇవ్వాలి, అలా తెలుసుకొని మా మంత్రివర్యులకి సలహా ఇస్తే బాగుంటుందని నా సూచన. నీరు ఇచ్చామని మనం అనిపించుకోవటమే కానీ నీరు ప్రవహించట్లేదు. నీరు ప్రవహించాలంటే కనీసం ఒక 5-6 వేల క్యూసిక్కులన్నా వదలకపోతే తూములకు ఎక్కట్లేదు. తూములకు ఎక్కినందువల్ల ఎవరికి వారు అడ్డీలు వేసుకొని నీళ్లు ఆపుకుంటున్నారే తప్ప వాళ్ళకి ఉపయోగపడలేదు, కింద రైతుకి ఉపయోగపడలేదు. స్పందించి రైతుల పట్ల ఒక సానుకూల వాతావరణంతో ఆలోచించి ఈ 15 వరకైనా ఈ 10 రోజులైనా సరే కాలువకు నీరు ఎక్కువగా ఇచ్చేటట్టు చేస్తే చివరి భూముల దాకా నీళ్ళు వెళ్తాయి.
20 రోజుల నుంచి నీళ్లు సరిగ్గా రావడం లేదని, కాలువ నీళ్లు చాలా తక్కువగా ఇస్తున్నారని, ఈ నెల 15 వరకు నీళ్లు ఇస్తామని చెబుతున్నప్పటికీ 3000 నుంచి 5000 క్యూసెక్కుల నీరు ఇస్తే ఇది రైతులకు సరిపోవడం లేదని అన్నారు రైతులు. చివరి పొలాల వరకు నీళ్లు అందడం లేదని, కోతకు వచ్చిన మిరపచేలు నీళ్లు లేక ఆకు ముడతకు వచ్చి వాడిపోతున్నాయని, కొన్ని పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పొలాల్లో పచ్చిమిరపకాయలు దండిగా ఉండి అవి కూడా ఎండలకు అవిసిపోయి తాలుకాయిగా మారే ప్రమాదం ఉందంటున్నారు. రైతుల గురించి మాట్లాడే ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పట్ల సానుకూలంగా ఆలోచించి పూర్తి స్థాయిలో నీరందిస్తే మిర్చి, నూగు, మొక్కజొన్న పంటలను కాపాడుకోగలుగుతామని రైతులు చెబుతున్నారు.